చూస్తూ ఉంటే మిమ్మల్ని చాలా చిన్న పిల్లలా ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఇద్దరు చిన్న పిల్లలకి ఒక తల్లిగా మాత్రమే ఉన్నారు. బట్ సీరియల్స్‌లో మాత్రం ఆల్మోస్ట్ ఒక 20, 25 ఇయర్స్ వాళ్ళ పిల్లలకి పిల్లలకి తల్లిగా ఉండడం అవును. అనేది దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? అంత ఈజీగా యాక్సెప్ట్ కొంచెం చేయడం అంత ఈజీ ఉండదు యాక్ట్ చేయడం అనేది. అవునవునండి. స్టార్టింగ్‌లో అనిపించేది. స్టార్టింగ్‌లో షూట్‌కెళ్ళిన స్టార్టింగ్‌లో అనిపించేది. అరే! ఎందుకు కొంచెం తొందరపడ్డానా అని కొంచెం ఆగి ఆలోచించాల్సింది హ్మ్. అని అనిపించింది గానీ చేయంగా మంచి సీన్స్ పడేవి. చేయంగా అలవాటయిపోయింది ఇక. హ్మ్. సో, ఇప్పుడంతా మీరు హ్యాపీగా నవ్వుతూ ఇలా జాలీగా సంతోషంగా ఉన్నారు. సీరియల్స్ అనగానే మనకి తల్లి క్యారెక్టర్‌లు, అమ్మ క్యారెక్టర్‌లు అనగానే ఒక విలన్ అనేది ఆ! అందులో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అవును. అవును. డైలాగ్స్ కావచ్చు, అవును. వాళ్ళ యాక్టింగ్ కావచ్చు. నాకు వాళ్ళ అన్నీ సాఫ్టేనండి. ఆ! అన్నీ సాఫ్టే. అంతా కూల్ గోయింగే. పైనుంచి కొంచెం ఏడుపు గూడా ఉంటది నాకు. మా పాప అంటదనమాట, "అమ్మ వద్దమ్మా." ఇంక చాలు. ఆ! "అమ్మ నెక్స్ట్ ఏమన్నా వస్తే కొంచెం అంటే నేను మీతో ఉన్న విధానం వేరు. నేను నా పాపతో ఉండే విధానం వేరు." ట్రూ. సో, తనేమంటదంటే, "అమ్మ అసలెందుకమ్మా నీకు అన్నీ అంటే సాఫ్ట్, సైలెంట్, కూల్ క్యారెక్టర్స్ ఇస్తారమ్మా నీకు. హ్మ్. నువ్వసలలా కాదు. హ్మ్. నువ్వలా కాదమ్మా. నీకు మంచి ఫన్నీ జోవియల్ ఇవ్వాలమ్మా అసలు." హ్మ్. చాలా అంటే పిల్లలతో బాగా ఇది ఉంటాం గదా! ఫన్‌గా. కొంచెం ఆహ్, బెటరే కదా! విలన్ రోల్స్ కంటే ఇది ఇంకా సాఫ్ట్ క్యారెక్టర్ అయినా పర్లేదు. అమ్మ ఆహ్, మృదు విలన్ స్వభావి. చేయలేదండి నేను. హ్మ్. యాక్చువల్‌గా నాకు బాగా కోరికే గానీ 'తూర్పు వెళ్ళే రాయల్లో' అనిల్ సార్ కొన్ని ఎపిసోడ్స్ అంటే నా కో ఆర్టిస్ట్‌కి అంటే సబ్జెక్ట్ వైస్ సీక్వెన్స్‌కి నేను కొంచెం విలన్‌గా కనిపిస్తే సబ్జెక్ట్ వైస్ నేను కొంచెం విలన్‌గా కనిపించాలి. ఆ కొన్ని ఎపిసోడ్స్ వరకు అది బాగా ఎంజాయ్ చేశాను. హ్మ్. డైలాగ్ డెలివరీ కానీ, ఆ కొన్ని సీన్స్ అసలది షూట్ అప్పుడు చాలా ఎంజాయ్ చేశాననమాట. అంతే. అంత ఫుల్ లెంగ్త్ విలన్ అయితే రాలేదు. హ్మ్. ఆ ఫేస్ చూసే అసలు ఇవ్వరండి. హ్మ్. ఇవ్వరు. నాకు చెయ్యాలని ఉన్నా ఇవ్వరు. కంప్లీట్ రోల్ అంతా మారిపోతుంది. ఆ! సారీ అటైర్ మారిపోతుంది. హెయిర్ స్టైల్ మారుతుంది. మారుతది. అక్కడ పెట్టుకునే మీరు ఆర్నమెంట్స్ కావచ్చు, ఆ! బొట్టు దగ్గర నుంచి ఒక పెద్ద లుక్ అవును. వచ్చేస్తుంది కదా! వచ్చేస్తది. 40 ఇయర్స్ కూడా రాకముందే 50 ప్లస్‌కి యాక్ట్ చేయాలి. అందులో అంతంత పెద్ద పెద్ద పిల్లలకి యాక్ట్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని మీరు దానికి ఎలా ట్యూన్ చేసుకుంటారు? ట్యూన్ చేసుకోవడం అంటే ఏం లేదండి అక్కడ. హ్మ్. ఫస్ట్ చెప్పాను కదా! మీకు అదే ఇబ్బందనిపిస్తది. హ్మ్. ఫస్ట్ 2 డేస్, 3 డేస్ ఆ పిల్లలు ఇంకా అమ్మ అంటే అమ్మే. హ్మ్. మామూలుగా లొకేషన్‌లో గూడా అమ్మ అనే పిలిచేవాళ్ళు. నాకంత ఏం అనిపించేది గాదు. సరే నాకు అంటే నా పిల్లలు ఎలానో నాకు వాళ్ళు అలానే అనిపించేవాళ్ళు. హ్మ్. అమ్మ అంటే కూడా అసలు ఏమనేదాన్ని గాదు నేను. వన్స్ నిజంగా నా రియల్ లైఫ్‌లో ఒకసారి నేను మదర్ అయినాక అది మ 20కా, 30కా, 40కా నాకేం అనిపియదండి అసలు. ఓకే. అందరూ నా పిల్లలే. వాళ్ళు అలానే పిలిచేవాళ్ళు. నేను అలానే అనిపించేది వాళ్ళతోటి. హ్మ్. హ్మ్. కాకుండా ఆల్‌మోస్ట్ సిమిలర్ మీ ఏజ్‌తో ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని అమ్మ అని పిలవడం అనేది. ఆ! అంతే. పిలుస్తారు అలానే. సో, నాకు ఈ ఏజ్‌లో అలా చెయ్యడము అనేది, ఆ తర్వాత ఆ రోల్ అయిపోయింది. హ్మ్. ఇంటికొచ్చారు. ఇంటికొచ్చేసరికి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అవును. చెప్పినట్టుగా హ్మ్. ఆహ్, కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి. స్పెషల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. అందరూ అవునవును. మీ చుట్టాలు కావచ్చు, అవును. వీళ్ళందరూ అవును. మాట్లాడినప్పుడు ఆ క్యారెక్టర్‌లో ఇలా అలా చెప్పినప్పుడు అమ్మగా అవునండి. హ్మ్. మిమ్మల్ని లైక్ వాళ్ళు అప్పటిదాకా ఊహించుకోలేదు. అంత పెద్ద అవును. ఏజ్, అంత పెద్ద క్యారెక్టర్ అనేది. ఎలా ఉంటుంది ఆ ఫీల్ అనేది అప్పుడు? ఆహ్, రిలేటివ్స్‌తో? బా బా అనిపిస్తది. చెప్తే మా పాప గూడా చెప్తూ ఉంటది. బాబు చెప్తూ ఉంటాడు. అమ్మా స్కూల్‌లో అడిగారమ్మా. హ్మ్. స్కూల్‌లో అడిగారు. ఇప్పుడేం చేస్తున్నారు? మీ మదర్ ఏం చేస్తున్నారు అని అడిగారు అని చెప్తారు. మళ్ళీ మేము మామూలుగా బయటికెళ్ళినప్పుడు ఫోటోస్ దిగడం గాని, ఇవన్నీ నాకన్నా వాళ్ళు హ్మ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా వారు గాని, మా పిల్లలు గాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టుగా మా అత్తగారు అంటూ ఉంటారు. అమ్మ ఓకే. మదర్ అన్న అందులో కొంచెం క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెన్స్ చూసుకోవాలి కదా! సేమ్ అవే అంటే మనకు కూడా ఉంటది గదండీ. హ్మ్. సేమ్ అదే మదర్ రోల్‌లో కొంచెం క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా ఉంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఒస్తది. అదేంత మొనాటనీ ఉంటది. హ్మ్. ఎంతవరకు అదే క్యారీ చేస్తాం. మా అత్తగారు అదే అన్నారు. ఇట్స్ ఓకే చెయ్యొచ్చు. కానీ కొంచెం డిఫరెన్స్ ఉండాలి గదా! చేసే దాంట్లో. యాహ్! హ్మ్. మీ వెరీ రీసెంట్ 'నువ్వు నేను ప్రేమ' నువ్వు నేను ప్రేమ. చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఆ! పేరు కూడా వచ్చింది మీకు. వచ్చిందండి. హ్మ్. నువ్వు నేను ప్రేమ. సో, లాస్ట్ 40 ఇయర్. సినిమాలు, ఆ! 120 ప్లస్ సీరియల్స్ ఆ! చేశారు. చేసినవి మెజారిటీ తెలుగుయే కదా!
తెలుగేనండి. సో యూజువల్ గా సీరియల్స్ అనగానే తెలుగు ఆర్ తమిళ్ కనిపిస్తాయి. ఇందులో అవును. డబ్బు అవుతూ అవును. ఉంటాయి, లేకపోతే రీమేక్ అవుతూ ఉంటాయి. అవును. తమిళ్ చేయలేదా? తమిళ్ చేయలేదండి. తమిళ్ చేయలేదు. కన్నడ ఒక్క సీరియల్ చేశాను. హ్మ్. కన్నడ మనకి తెలుగుకి దగ్గర దగ్గరగుంటది. అంత ఇబ్బంది అని అనిపించదు. హ్మ్. సో, కన్నడ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మన సీనియర్ ఆర్టిస్ట్ రూపా గారు. హ్మ్. హ్మ్. రూపా గారు ప్రొడ్యూసర్ అనమాట దానికి. ఋతురాగాలు రూప గారు. ఋతురాగాలు రూపా గారు. వాళ్ళ వాళ్ళ హస్బెండ్ దానికి కెమెరామాన్. హ్మ్. ఆయన కెమెరామాన్. సో, ఆ సీరియల్ ఒకటి చేశానండి. ఆవిడ డాటర్‌గా చేశాను. అది హైదరాబాద్‌లోనే షూటింగ్ జరిగింది. హ్మ్. ఇంకొకటి హిందీ సీరియల్ 'డీడీ' ఎప్పుడో ఇది. ఓహ్! 20 ఇయర్స్ బ్యాక్ ఇది. హ్మ్. అయితే డైరెక్ట్ దూరదర్శన్ నుంచి టెలికాస్ట్ అయింది. కాకపోతే ఆన్‌లైన్ అది. హ్మ్. షూట్ ఇక్కడే జరిగింది. హ్మ్. ఓకే. అప్పుడు టెలిఫిల్మ్స్ అని వచ్చేవండి. అట్లా అదొక హిందీ టెలిఫిల్మ్ చేశాం. హ్మ్. ఇంకా అంతే ఒక కన్నడ సీరియల్ అండ్ ఒక హిందీ టెలిఫిల్మ్. హ్మ్. ఇంకా అన్నీ తెలుగేనండి. తెలుగు మూవీస్, తెలుగు సీరియల్స్. సో